హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవికే చెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు వంశీకృష్ణ, చెస్ కోచ్, చెస్ ట్రైనర్. ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేసేది నైట్ ఫోర్క్ అంటే ఏంటి అనేది టాక్టిక్ కాన్సెప్ట్, అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ అండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ ది చెస్. ఈ కాన్సెప్ట్ గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం. లెట్ గెట్ స్టార్ట్. మీ అందరికీ తెలుసు, రీసెంట్ వీడియోలో కొన్ని మనం డిస్కస్ చేసాం. ఏంటంటే నైట్ అనేది 6th ర్యాంక్కి వస్తే మంచి అటాక్ అనేది డిస్కవర్ చేయొచ్చు అని చెప్పాను. 6th ర్యాంక్ అంటే ఇది. అండ్ అదే మనం డార్క్ కలర్ సైడ్ నుంచి ఆడితే మన నైట్ అనేది 3rd ర్యాంక్లోకి వస్తే మంచి అటాక్ అనేది డిస్కవర్ చేయొచ్చు అని కూడా చెప్పాం. ఈ బేస్డ్ అపాన్ ది కాన్సెప్ట్ పైనే మనకి నైట్ ఫోర్క్ అనేది పాసిబుల్ అవుతుంది. అది ఎలాగో ఒక సింపుల్ పజిల్తో, ఒక ర్యాండమ్ సింపుల్ పజిల్తో మనం చూద్దాం. సో ఫ్రెండ్స్, స్క్రీన్ పైన మీకు పజిల్ కనబడుతుంది. ఇక్కడ మీరు చూస్తే మన నైట్ ఏదైతే ఉందో అది కింగ్కి చెక్ పెడుతూ అపోనెంట్ క్వీన్ పైన అటాక్ చేస్తున్నది. క్లియర్గా మీ స్క్రీన్ పైన చూడొచ్చు. దీన్ని నైట్ ఫోర్క్ అంటారు. సో ఇప్పుడేం జరుగుతుంది, అపోనెంట్ కింగ్ మనకి మూవ్ అవుతుంది. ఎలా మూవ్ అవుతుందంటే ఇలా కానీ ఇలా మూవ్ అవ్వడం, లేదనుకుంటే ఇలా మూవ్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇలా మూవ్ అవుతుందో మన నైట్ అపోనెంట్ క్వీన్ అయితే కిల్ అవుట్ చేసేస్తుంది. అది ఎలా, ఇలా సపోజ్ అపోనెంట్ కింగ్ ఇలా మూవ్ అయ్యాడు అనుకోండి, సింపుల్గా మన నైట్ ఇలా చంపుతుంది, ఇలా రుక్ వచ్చి క్యాప్చర్ చేసేస్తుంది. సో అయినప్పటికీ నైట్ +3, మన నైట్ వాల్యూ +3, బట్ అపోనెంట్ క్వీన్ +9. మనకి ఎంత అడ్వాంటేజ్ వచ్చింది, +6 అడ్వాంటేజ్ అనేది గెయిన్ చేసుకున్నాం. అంటే ఈ నైట్ ఫోర్క్తో మన అపోనెంట్ పీసెస్ని క్యాప్చర్ చేస్తూ మంచి అటాక్ని డిస్కవర్ చేస్తూ మనం వాళ్ళ యొక్క బోర్డ్ ఇన్ఫ్లుయెన్స్ని తగ్గిస్తూ వాళ్ళ పీసెస్ని అడ్వాంటేజ్గా గెయిన్ చేసుకుంటూ మనం బెటర్ పొజిషన్కి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం. దీన్నే మనం నైట్ ఫోర్క్ అంటారు. ఒకసారి ఇంకొక పజిల్ చూద్దాం, క్లారిటీ వస్తుంది. సో ఫ్రెండ్స్, స్క్రీన్ పైన మీరు చూసినట్లయితే మన నైట్ కింగ్ చెక్ పెడుతూ మన నైట్ కింగ్కి ఇలా చెక్ పెడుతూ అలాగే రుక్ పైన అటాక్ చేస్తున్నది. ఇది కూడా ఫోర్కే, నైట్ ఫోర్క్ అంటారు దీన్ని. కింగ్ చెక్లో ఉన్నాడు కాబట్టి కింగ్ అటు ఇటు మూవ్ అవ్వాలి. మూవ్ అయిన సమయంలో తన రుక్ని కోల్పోవాల్సి ఉంటుంది. అది ఎలా అంటే, సో అపోనెంట్ కింగ్ ఇలా మూవ్ అవుతాడు, లేదంటే ఇక్కడి నుంచి ఇలా ఏదో ఒక ర్యాండమ్ మూవ్ ఇలా మూవ్ అయ్యాడు అనుకున్నాం. ఇలా మూవ్ అవడం ఎందుకంటే చెక్ వస్తుంది కాబట్టి ఇలా మూవ్ అవ్వలేడు, ఇలా మూవ్ అవుతాడు. ఇలా మూవ్ అయితే ఆటోమేటిక్గా మనం మన నైట్తో అపోనెంట్ రుక్ని క్యాప్చర్ చేస్తాం. తర్వాత తన పాన్తో మన నైట్ని క్యాప్చర్ చేస్తాడు. బట్ నైట్ పవర్ +3, రుక్ పవర్ +5. మనకి ఎంత అడ్వాంటేజ్, +2 అడ్వాంటేజ్. మన నైట్ క్యాప్చర్ అయిపోయినా +2 అడ్వాంటేజ్. దాంతోపాటు నెక్స్ట్ స్టెప్లో మనం తన నెక్స్ట్ పాన్ ఇలా కిల్ చేస్తాం, ఇలా కిల్ చేసేస్తాం. సో మళ్ళీ +3 అడ్వాంటేజ్లో మనం ఉంటాం. ఎందుకంటే పాన్ +1 కదా, టోటల్గా +3 అడ్వాంటేజ్ అనేది మనం గెయిన్ చేసుకోవచ్చు. ఇలా మనం నైట్ ఫోర్క్ని ఇస్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నెక్స్ట్ వీడియోస్లో మనం ఫర్దర్గా ఇంకా వీడియోస్లో మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వీడియోస్లో బెటర్గా ఇంకా బోల్డ్ టాక్టిక్స్ ఉన్నాయి. టాక్టిక్స్ కాన్సెప్ట్ మొత్తం మన ఛానల్లో క్లియర్గా డిస్కస్ చేస్తాను. నా బెస్ట్ నేను ఇస్తున్నా. నా బెస్ట్ కంటెంట్ ఏదైతే ఉందో నేను యూట్యూబ్లో ఇస్తున్నాను. వీడియోకి అయితే నచ్చి లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ షేర్ చేయండి, ఎవరికైతే చెస్ అంటే ఇంట్రెస్ట్ ఉంది అనే వాళ్ళకి షేర్ చేయండి. నేను ఆల్రెడీ టాప్ 3 బెస్ట్ యాప్స్ టు లెర్న్ చెస్ అని చెప్పేసి వీడియో చేశాను. వీడియో చూడండి అండ్ మిగతా వీడియోస్ కూడా కవర్ చేయండి. మన ప్లేలిస్ట్లో బేసిక్ చెస్ వీడియోస్ ఉంటాయి, అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ కూడా ఉంటాయి. రెండింటిని కవర్ చేయండి. నా బెస్ట్ కంటెంట్ నేను ఇస్తున్నా, మళ్ళీ చెప్తున్నా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.